రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న స్వామి సన్నిధిలో దొంగతనానికి పాల్పడి ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8వ తేదీన తాడికల్ గ్రామానికి చెందిన సరోజన అనే వృద్ధ మహిళలకు మత్తుమందు ఇచ్చి కల్లెపల్లి హేమ అనే మరో మహిళ గొలుసు దొంగతనానికి పాల్పడింది. దీంతో బాధితురాలు వేములవాడ పిఎస్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ కారణంగా విచారణ చేపట్టారు. నిందితురాలని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. ఈ నెల 8వ తారీఖు ఉదయం సరోజన అని ఒక 80 ఏళ్ల వృద్ధురాలు వేములవాడ టెంపుల్ రావడం జరిగింది. టెంపుల్ దర్శనం చేసుకున్న కాడ ఈ నిందితురాలు అయినటువంటి హేమ, ఈమె వినవంక మండలం కృష్ణంపేట కరీంనగర్లో ఉంటారు. ఈమె తనకు తాను పరిచయం చేసుకుని ఆమెకు ఏదో సహాయం చేస్తున్నట్టు నటించి ఆమెకు మత్తు జ్యూస్ లో నిద్రమాతలు వేసి పడుకున్న తర్వాత పుస్తలు తీసుకొని పోయింది. తీసుకుపోయి హైదరాబాద్ లో మనపురం గోల్డ్ లో తాకట్టు పెట్టి అందు నుంచి డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈమెతో పాటు ఆమెకు సహకరించిన భర్త, తర్వాత హైదరాబాద్ లో సహకరించిన ఫ్రెండ్, ముగ్గురిని కూడా అదుపులో చేసుకోవడం జరిగింది. ఆమె దగ్గర